రథసప్తమి సందర్భంగా మార్కాపురం జిల్లా కేంద్రంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 25న సప్త వాహనాలపై 4 మాడవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. స్వామివారి ఊరేగింపును చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలతో పాటుగా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. చాలా మన మార్కాపూర్లో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. కానీ వాటన్నిటికంటే కూడా గొప్పగా వేడుకగా మన చెన్నకేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి రథసప్తమి చాలా గ్రాండ్ సెలబ్రేషన్గా జరుగుతుంది. ఇది మార్కాపురంలో ఉండే ప్రత్యేకత. ఆ రోజు 7 వాహనాలతో మళ్ళా అన్నీ మొదలయ్యి సప్తవాహనాలు. సో అది జరుగుతుంది. అలాగే వెండి రథం ఉంది మనకి. ఆ వెండి రథము ఇవన్నీ కూడా మాడవీధుల్లో తిరుగుతాయి. సో చాలామంది జనాభా సుమారు వేలల్లో జనాభా అటెండ్ అవుతారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు మరియు మున్సిపాలిటీ వాళ్ళ సహకారము ప్లస్ రెవెన్యూ వాళ్ళ సహకారంతో ఆల్రెడీ ఒక డిస్కషన్ అయింది. మీటింగ్ కూడా కంప్లీట్ చేసాము. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కూడా పోయిన సంవత్సరం కంటే కూడా కొంచెం పెంచుతున్నాం. ఇది కొత్త జిల్లా అయింది కాబట్టి ఇంకా ప్రజలు ఇంకా అశేషంగా వస్తారనే అంచనాతోటి కొంత బందోబస్తును కూడా పెంచి సో ఎలాంటి సంఘటనలు జరగకుండా బాగా చేస్తామని ఆశిస్తున్నాను. అట్లాగే ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే జనాభా వచ్చినప్పుడు జరిగే చిన్న చిన్న విషయాల్లో సో పోలీస్కి మీ అందరూ సహకరిస్తే కానీ